కొండా కోనల్లో కష్టాలతో సావాసం చేస్తున్న గిరిజనులకు మేలు చేసేలా కృషి చేస్తామని వైకాపా ప్రభుత్వ హయాంలో ముఖ్యమైన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తక్షణం అధికారులు చర్యలు చేపట్టాలి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ గిరిజన పాఠశాలల్లో ఏఎన్ఎం సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 543 గిరిజన పాఠశాలలు, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఏఎన్ఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంలను డిప్యూటేషన్పై ఆయా ప్రాంతాల్లో నియమించేందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు. త్వరలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో దాదాపుగా 1.25 లక్షల మంది గిరిజన విద్యార్థులకు మేలు చేకూరనుంది. 2014-19 మధ్య అమలై ఆ తరువాత వైకాపా ప్రభుత్వం నిలిపేసిన ఆదివాసీ గర్భిణీ వసతి గృహాలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలు కనిపించకూడదని, ఎన్ని అవసరమైతే అన్ని చోట్ల ఫీడర్ అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరిజన యువత ఉపాధి కల్పనకు మరింత సాంకేతికతతో వైటీసీలో నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించారు. గిరిజన సహకార సంస్థ ద్వారా అరకు కాఫీ ఉత్పత్తి, సరఫరా వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. టీ టైం తరహాలో అరకు కాఫీని ఊరూరా ప్రమోట్ చేయాలని, ఇందుకు సమగ్ర ప్రణాళికతో రావాలని అధికారులను ఆదేశించారు. గంజాయి ఎక్కడ కనిపించకూడదన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.